సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. చిత్తూరు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన చిత్తూరు దొంగతనం కేసుపై ఎస్పీ మణికంఠ చందోలు ప్రెస్ మీట్ పెట్టారు. నిన్న జరిగిన డెకాయిట్ ప్రయత్నం ఛేదించడంలో సఫలీకృతమైన స్థానికులు, పోలీసు సిబ్బందికి ధన్యవాదం తెలిపిన ఎస్పీ 7 మంది దొంగల ముఠాను అరెస్టు చేసిన చిత్తూరు పోలీసులు నిందితుల వద్ద నుండి ప్రెస్ స్టిక్కర్ వేసిన ఓ మినీ వ్యాన్, 3 తుపాకీలు, 2 కత్తులు, కారం పొడి, గమెక్షన్ పొడి, 4 బుల్లెట్లు, 4 పెట్లెట్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు దొంగతనానికి స్కెచ్ వేసిన చిత్తూరుకు చెందిన కీలక సూత్రధారి సుబ్రహ్మణ్యం అని తెలిపారు. నిన్న ఉదయం చిత్తూరు పట్టణం గాంధీ రోడ్ పుష్ప కిడ్స్ షాపింగ్ కాంప్లెక్స్ నందు ఒక డెకాయిటీ అటెంప్ట్ జరిగింది. ఇందులో ఓవరాల్గా 7 మంది సర్వలై సుమారుగా 5:30కి ఆ ప్రదేశానికి రీచ్ అయ్యి, రోజు ఉదయం వాళ్ళు ఎన్ని గంటలకు తలుపు తీస్తారో ఆ సమయం తెలుసు కాబట్టి 6:10 ఆ టైం వరకు వెయిట్ చేసి ఓపెన్ చేసిన తర్వాత ఎవరైతే ఇంటి ఓనర్ చంద్రశేఖర్ ఉన్నారో వాళ్ళ ఇంటిని ప్రవేశించి ఇంట్లో ఉన్న డబ్బు నగలు కొట్టారనే పథకం ప్రకారం ఇంట్లోకి వెళ్ళి ఒకళ్ళు డ్రైవరు మరియు 6 వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి ముసుగులు, మాస్కులు ధరించారు, టోపీలు పెట్టుకున్నారు. ఇంట్లోకి వెళ్ళి మొదటగా ఎవరైతే ఉమెన్ ఉన్నారో ఆవిడ్ని బెదిరించడం జరిగింది. తర్వాత వాళ్ళ సన్ అండ్ హస్బెండ్ వచ్చిన తర్వాత వాళ్ళ హస్బెండ్ చంద్రశేఖర్ గారిని గాయపరిచి అతని తల మీద మరియు కత్తితో చేతి మీద గాయం చేశారు. వీళ్ళు వెళ్ళేటప్పుడు వీళ్ళ దగ్గర మొత్తంగా 3 వెపన్స్ ఉన్నాయి. రబ్బర్ బుల్లెట్స్ మరియు పెల్లెట్స్ పెట్టుకొని ఉన్నారు. సో ఈ వెపన్స్ కూడా తీసుకొని వెళ్తూ దీంతోపాటు 2 కత్తులు మరియు కారం పొడి, నెక్స్ట్ చీమలు ఇట్లా తిరిగే ప్రదేశాలు ఉండే చోట గమేషన్ పొడి వాడతారు దాన్ని, ఇవన్నీ కూడా ప్రీ ప్లాన్డ్గా మొత్తం ఒక పథకం ప్రకారం ఇవన్నీ కూడా తీసుకొని లోపలికి వెళ్ళి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు దొంగిలించాలనే ఉద్దేశంతో పథకం ప్రకారం లోపలికి వెళ్ళడం జరిగింది. బట్ ఇది జరిగే సమయంలో ఇంటి ఇల్లాలు ఎవరైతే ఉన్నారో ఆవిడ పెద్దగా అరవడం, చుట్టుపక్కల వాళ్ళు గమనించడం, వెంటనే మన ఇన్స్పెక్టర్ గారికి డైల్ 100కి డైల్ 112కి కాల్ చేయడం మరియు నాకు కూడా ఉదయాన్నే ఇమీడియట్గా కాల్ చేయడంతో మేము మా సిబ్బందిని తీసుకొని ఆ ప్రదేశానికి వెళ్ళడం జరిగింది. ప్రజలందరి సహకారంతో ఇమీడియట్గా 2 గంటల్లోనే ఏరియాలో ఎవరెవరైతే ఉన్నారో మొత్తం 9 ఇన్వాల్వ్ అయిన 7గురిలో మనం 9 స్పాట్లో మనం పట్టుకోవడం జరిగింది. దాంతోపాటు ఇంకా ఏమైనా మారణాయుధాలు ఉన్నాయా లేదా ప్రజలు ఆ ఏరియాకి రావడంతో షాపింగ్ కాంప్లెక్స్లోకి మరియు హౌస్లోకి వాళ్ళు దూరారనే సమాచారంతో మొత్తం చిత్తూరు పోలీస్ సిబ్బంది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ధరించి వెపన్స్తో ఇంట్లోకి ప్రవేశించి ఏదైతే సరే మా స్పెషల్ పార్టీస్ ఉన్నాయో వీరంతా కూడా పొజిషన్స్ తీసుకొని డ్రోన్ సహకారంతో జాగిలాలు కూడా వాడి ఆ ఏరియాలో ఇంకెవరూ లేరు అనే కన్ఫర్మేషన్ వచ్చేదాకా కూడా రూమ్ ఇంటర్వెన్షన్ చేసి ఆ ఏరియా మొత్తం ఇంకెవరు వెపన్స్తో లేరు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వీళ్ళని తీసుకొని ఇంట్రాగేట్ చేసి మరొక 3 ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా ఈరోజు ఉదయానికి అరెస్ట్ చేయడం జరిగింది. వివిధ ప్రాంతాలలో మనం అరెస్ట్ చేశాము. పేరులో మొత్తం పథకం ప్రకారం చేసింది ఎవరైతే మాస్టర్ మైండ్ ఉన్నారో అతని పేరు సుబ్రహ్మణ్యం. ఇతనిపై నంద్యాల పట్టణ పోలీస్ స్టేషన్లో మొత్తం 6 కేసులు ఉన్నాయి. అందులో 2 మర్డర్ కేసులు, 2 ప్రాపర్టీ అఫెన్సెస్ ఉన్నాయి. ఇది వరకు అతను జైలుకు కూడా వెళ్ళి రావడం జరిగింది పలు సంఘటనలో. ఇతను గత కొన్ని సంవత్సరాలుగా చిత్తూరు పట్టణంలో ఉంటూ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటాడు. డబ్బు త్వరితగతిని సంపాదించాలనే ఉద్దేశంతో నిన్న పథకం ప్రకారం చేయడం జరిగింది. ఎవరైతే సరే ఇతనికి సహకరించారో వాళ్ళంతా కూడా వేరు ప్రాంతాలలో ఇతనికి పరిచయం ఉన్న వాళ్ళు. నంద్యాల నుంచి 3, అనంతపూర్ నుంచి 3 వచ్చారు. నంద్యాలలో ఉన్నవాళ్ళు ఇతనికి ముందుగానే పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు. అలానే అనంతపూర్లో ఎవరైతే ఇతనితో పాటు ఇంతకుముందు మర్డర్ చేసే దాంట్లో కో-ఎక్యూజ్ ఉన్నారో అతని కొడుకులని 3 కూడా మొత్తం 6 మందిని ఈ ఆపరేషన్కి అతను వాడుకోవడం జరిగింది. సో మొత్తం 24 గంటల్లోనే ఎవరెవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో అందరినీ కూడా మనం అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి చాలా అప్పులు ఉన్నాయి. అండ్ అదిగాక ఇతను అక్కడ మోసం చేసేసి పారిపోయి వచ్చేసాడు నంద్యాలలో. ఇతనికి డబ్బు సంపాదించాలనే ఉద్దేశం చాలా ఎక్కువ, చాలా అప్పులు పెరిగిపోయినాయి. ఇతని వయసు సుమారుగా 52 సంవత్సరాలు. సో చాలా రోజుల నుంచి ఇతనికి కొన్ని సమస్యలు మొదలయ్యాయి. సో నిద్ర కూడా పట్టడం లేదు, ఏం చేయాలని ఆలోచించి వాళ్ళ ఇంట్లో డబ్బులు ఉంటాయనే సమాచారం ఉందని చెప్పేసి ఇతను అటెంప్ట్ చేయడం జరిగింది. ఇతనికి ఉన్నాయి ఎవరైతే సుబ్రహ్మణ్యం ఉన్నారో అతని మీద మొత్తం కేసులు ఉన్నాయి. 2 మర్డర్ కేసెస్ ఉన్నాయి అతని మీద. ఈ 2004 నుంచి 6 మధ్యలో జరిగినాయి.
2014 చివరిగా అతను బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయి చిత్తూరు టౌన్లో అతను సాధారణ జీవనం గడుపుతున్నాడు. ఏవనికి అతనికి పరిచయం ఉంది, ఏవనికి పరిచయం ఉంది, ఏవనికి మాత్రమే పరిచయం ఉంది. మిగతా వాళ్ళంతా కూడా ఇందులో ఎవరికి కూడా ఏవనికి తప్ప మిగతా 6గురికి ఎవరికి ఎటువంటి క్రైమ్ హిస్టరీ లేదు. అందరూ కూడా ఫస్ట్ టైం వచ్చారు. ఇతను మొత్తం ప్లాన్ చేశాడు, ఇతనే ఈ వెపన్స్ అనేది ప్రొక్యూర్ చేశాడు, ఇతనే వెహికల్ తీసుకొని రావడం జరిగింది, ఇతనే వాళ్ళకి రూమ్ ఇవ్వడం జరిగింది. అంతా పథకం ప్రకారం చేసింది మొత్తం కంప్లీట్గా సుబ్రహ్మణ్యం చేయడం జరిగింది. ఇతనికి క్రైమ్ హిస్టరీ కూడా ఎవరైతే సమాచారం ఇచ్చారో నిజంగా అక్కడ అంటే పోలీసులతో పాటు కలిపి చాలా ధైర్యంగా పోరాడారు, వీడియోలు తీశారు. సో అంత నిజంగా అయితే చాలా బాగా తోడ్పడ్డారు. సో మీరు ఇప్పుడు చూడండి, ప్రతి చోట పోలీస్ అనేది ఉండకపోవచ్చు. ప్రజలు తమ వంతు సహాయం చేస్తే ఖచ్చితంగా సొసైటీ అనేది సెక్యూర్గా మనం ఫీల్ అవ్వచ్చు. సో అదే నేను చెప్పదలుచుకున్నాను. ఎవరైనా సరే ఎటువంటి ఏదైనా సరే మనం చేసే ముందు మా పోలీసుల సహాయం ఉంటుంది. అలానే ప్రజలు ముందరకు వస్తే ఖచ్చితంగా శాంతి భద్రతలు మంచిగా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. దానికి మా తోడ్పాటు ఇస్తాను కొన్ని. బట్ పెల్లెట్స్ అయితే ఖచ్చితంగా అందులో నుంచి షార్ట్ వస్తుంది, సౌండ్ వస్తుంది. లేకపోతే కూడా మనము ఎంత రేంజ్ నుంచి వాడామనేది ఉంటుంది. సో దానిలో పెల్లెట్స్ ఉంటాయి. పెల్లెట్స్ కనుక తాకితే మరి దగ్గరగా ఏమైనా సెన్సిటివ్ పార్ట్స్ తాకితే జరిగే అవకాశం అయితే ఉంది. ఉపయోగించడానికి ట్రై చేశారు వాళ్ళు. వాళ్ళని పట్టుకోవడానికి మేము వాడాము. బ్యాంక్ రాబరీ అయితే కాదు, లేదు. బ్యాంక్ రాబరీ చేయడానికి ఉద్దేశం కానీ బ్యాంక్ రాబరీ అయితే ఓన్లీ ఆయన ప్రదేశం నుంచి వచ్చిన అతను కాదు, అసలు ఈ ప్రదేశానికి సంబంధం లేదు. అతని మీద ఉన్న కేసులు కూడా ఇందులో మేము పొందుపరిచాము. 2005లో కేసులు, 2006లో కేసులు ఉన్నాయి. ఓకే, సో అతని మీద ఉన్న కేసులు అవి. సో అంత తర్వాత కానీ అతను కానీ ఏమీ లేదు. సో ఏ ఏరియాలో ఉన్నాడో ఆ ఏరియా నుంచి వచ్చేసి ఇక్కడ ఉండడం జరిగింది. ఇక్కడ అతను ఎటువంటి కేసెస్ లేకుండా ఉన్నాడు. తనకి క్రైమ్ హిస్టరీ ఇప్పటి వరకు లేదు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.